సో నేను మురళీకృష్ణ నా పేరు. సో మన కీ అండ్ కీ పబ్లిషర్స్లో ఎడ్జిటి మ్యాథ్స్ని డిఎస్సి ఎడ్జిటి మ్యాథ్స్ శిక్షణ ఇవ్వడానికి నేను వచ్చాను. సో ఇక్కడ మీ అందరికీ తెలుసు కీ అండ్ కీ పబ్లిషర్స్ వచ్చి చాలా తక్కువ ప్రైస్లో వెరీ గుడ్ క్వాలిటీ మెటీరియల్, వెరీ గుడ్ క్వాలిటీ వీడియోస్ ఆర్ స్టడీ మెటీరియల్ మీకు అందిస్తున్నారు. సో అలాగే చాలా తక్కువ కాస్ట్, మామూలు సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఈ ఎడ్జిటి మ్యాథ్స్ క్లాస్ ఏముందానికి అంటే అట్లీస్ట్ మినిమం నేను చెప్పేది వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మినిమం నేను 1500 తీసుకుంటాం. అటువంటిది జస్ట్ ఫర్ 200 దే ఆర్ గివింగ్ ఇట్ ఫర్ యూ. ఈ కరోనా టైంలో జనాల కష్టాలను ఆలోచించి కానీ లేదంటే ఇంకా సరే అందరికీ తక్కువ ఖర్చులో మంచి విద్యను అందించాలనే ఉద్దేశం కానీ ఆ ఉద్దేశంతో వాళ్ళు మొదలు పెడుతున్నారండి. ఇది కేఎన్పి పబ్లిషర్స్. చాలా అన్ని చాలా రిలయబుల్ ప్రైసెస్ అన్నమాట. మీకు ఊహించినంత తక్కువ, చక్కగా ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది. మీ ఫోన్ అయితే ఫోను, ల్యాప్టాప్ అయితే మీ ల్యాప్టాప్ మీ జేబులో ఉంటుంది. ఫోన్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక అరగంట చదువుకోవచ్చు మీరు. అంత మంచి అవకాశం. సో ఇది మీకేంటంటే అప్ టు ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ వరకు ఈ ఫెసిలిటీ మీకు ఉంటుంది. చాలా తక్కువ ఖరీదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, నా వరకు నేను నా ఓన్ ఇన్స్టిట్యూట్లో పెడితే నేను అందించలేను అంత తక్కువకి. బట్ దే ఆర్ డూయింగ్ ఏది ప్రజల స్టూడెంట్స్ యొక్క దీనికోసం వాళ్ళు చేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్, ఆల్ ద సబ్జెక్ట్స్ చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నారు. తక్కువ ప్రైస్ అని క్వాలిటీ ఏం తక్కువ ఉండదు. 100% గుడ్ క్వాలిటీ, చాలా వెరీ బెస్ట్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీలో ఉన్నటువంటి బెస్ట్ ఫ్యాకల్టీతో దే ఆర్ ప్రొవైడింగ్ ద క్లాసెస్ అండి. అట్లాగే ఇతరత్ర ఎగ్జామ్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ క్లాసెస్. ఎడ్జిటి మ్యాథ్స్లో ఇక పర్టికులర్స్ని వెళ్ళిపోతున్నానండి. ఇవేంటంటే ఫస్ట్ మనకున్న సిలబస్, మీకున్న సిలబస్ని ముందు మనం తెలుసుకోవాలి. ఏమేంటి మొదట ఉన్న టాపిక్స్ నేను రాస్తున్నాను ఊరికే జస్ట్ మొదట ఒకటి. సో నా రైటింగ్ లిటిల్ బిట్, అది ఒకటే కొద్ది కష్టం, మీకు అర్థం అవడం అందంగా ఉండదు. వ్యాపార గణితం మొదటిది. సో ఫస్ట్, తర్వాత ఆర్డర్ ఏదైనా అండి, సంఖ్యామానం, ఆ తర్వాత బీజగణితం, ఓకే అండి. ఆ తర్వాత సాంఖ్యక శాస్త్రం అండ్ నెక్స్ట్ ఏంటంటే రేఖాగణితం, అలాగే ఆ తర్వాత క్షేత్రమితి. అయితే ఆల్జిబ్రాలో ఇంకొక టాపిక్ ఉంది. ఆల్జిబ్రాలో సబ్ టాపిక్ అది సామాన్య సమీకరణాలు. అయితే అది కూడా మనం వేరే టాపిక్ గానే చెప్పుకున్నాం, అది కూడా ఎక్కువే ఉంటుంది. అందుకని ఆ సామాన్య సమీకరణాలను కూడా మనం వేరే టాపిక్ గా చెప్పుకుంటాం. దీని గురించి చెప్తాను, దానికి ఎందుకు వేరే టాపిక్ గా చెప్పుకుంటాను అనేది. సామాన్య సమీకరణాలు అనేది సో చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యాథ్స్ దీనికి రిలేటెడ్ వాటికి బేస్ లెసన్ అండి. దీంట్లో జనరల్ గా మన క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా వచ్చిందంటే జనరల్ గా సో ఈ రెండు కలిపి, నాకు ఎందుకంటే ఈ రెండు కలిపి ఆల్మోస్ట్ ఒకటేనండి నా ఉద్దేశం. అయితే మీకు థియరీ పార్ట్ వచ్చేసి ఆ రెండు కలిపే నడుస్తాయి. ఓకే, క్వశ్చన్స్ వేరుగా మీరు ఇది అవడానికి ఉంటుంది కానీ థియరీ పార్ట్ మాత్రం రెండు కలిసే నడుస్తాయి, ఎందుకంటే లింక్స్ ఉంటాయి అందుకని. సో ఓకే, ఈ రేఖాగణితం, క్షేత్రమితి ఈ రెండు కలిపి దగ్గర 7 to 8 క్వశ్చన్స్ వచ్చినాయండి. ఓకే, అలాగే సామాన్య సమీకరణాలు వస్తే ఒకటి, అంటే ఆల్జబ్రాలతో కలిపి కదా 1 క్వశ్చన్ అనుకోండి. కానీ 1 క్వశ్చన్ అని నెగ్లెక్ట్ చేయకూడదు, చెప్పా కదా, ఇది ద బేస్ అండి. ఆ తర్వాత బీజగణితంలో ఒక 3 క్వశ్చన్స్ దాకా, సంఖ్యామానం ఒక 4 క్వశ్చన్స్, వ్యాపార గణితం ఒక 5 క్వశ్చన్స్ దాకా, సాంఖ్యక శాస్త్రం మోస్ట్లీ ఒక 2 క్వశ్చన్స్. జనరల్ ప్యాటర్న్ అదండి. సో అదే రేంజ్లో దీంట్లో మనకి ఈ రెండు కలిపి 7 to 8, వ్యాపార గణితం ఒక 5 మార్కులు వచ్చింది, 4 లేదా 5. అలాగే సంఖ్యామానం డెఫినెట్గా 4 మార్క్స్ ఎట్టివర్స్తూను అదే వచ్చింది. బీజగణితం కూడా అంతే, 3 to 4, ఒకసారి 4 కూడా వచ్చింది బీజగణితంలో. అలాగే సాంఖ్యక శాస్త్రం వచ్చి 2 క్వశ్చన్స్ వచ్చినాయి మోస్ట్లీ. అలాగే ఇది సామాన్య సమీకరణాల్లో 1 క్వశ్చన్, అంటే అది కూడా బీజగణితంతో లింక్ కాబట్టి. సరే, ఎట్లా ఈ చదువుకోవటం. కీ అండ్ కీ పబ్లిషర్స్లో మ్యాథ్స్ బుక్ అండి. సో దిస్ ఇస్ అంటే రాసింది నేనే, కీ అండ్ కీ పబ్లిషర్స్ వాళ్ళు. చాలా అంటే కంప్లీట్ 100% సిలబస్ అండి. ఈవెన్ స్మాల్ కాన్సెప్ట్ కూడా వదిలిపెట్టాల, దీంట్లో అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేశాం. 100% మీ సిలబస్ కవర్ అయింది. ఏ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లోది వదలలేదు. అండ్ అవసరమైన చోట
బయట నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాము. ఎందుకంటే మన ఇచ్చిన దాంట్లో 1-6 క్వశ్చన్సే బయటికి పోయినాయి, కొద్ది కాన్సెప్ట్స్ దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్. కాకపోతే ఏం చేశారంటే ఒక చిన్న విషయం, అన్ని అవే క్వశ్చన్స్ ఉన్నాయి టెస్ట్లో, వాల్యూస్ మార్చిచ్చారు మొన్న పేపర్స్లో. అక్కడ 10 ఉంటే ఈసారి 20 ఇవ్వటము, ఈ టైప్ ఆఫ్ ఎగ్జాక్ట్ సేమ్ అదే దించేలా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ నేను చూశాను కొందరు పిల్లలు ఆన్సర్లు బట్టి పట్టేసేవాడు ఉన్నారు వీటికి, మ్యాథ్స్కి. అలా పనికి రాదు, అలా కుదరదు. ఓకే అండి, చూసుకోండి. కీ పబ్లిషర్స్ మీకు మీ ఈ ప్యాక్తో పాటు, మీ వీడియో ప్యాక్తో పాటు ఈ బుక్ కూడా మీ దగ్గర ఉంటే దట్ విల్ బి మోర్ యూజ్ఫుల్ అండి. అన్ని క్వశ్చన్స్ రిటర్న్ గా చేసి ఉంటుంది కదా, చెప్పుకుంటుంది కాబట్టి మీకు చాలా చాలా ఉపయోగం దిస్ వన్. ఓకే, అయితే దీంట్లో చెప్పాగా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు. వీళ్ళు కూడా ఎవరైతే ఈ వీడియో ప్యాక్ తీసుకున్నారో వాళ్ళకి కంపారిటివ్ గా బయట మార్కెట్ కంటే డెఫినెట్ గా తక్కువ ప్రైస్ కి వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఓన్లీ ఫర్ దోజ్ హూ హ్యావ్ టేకెన్ ద ప్యాకేజ్ తీసుకున్న వారికి మాత్రమే ఆ స్పెషల్ ప్రైస్ అండి. అంటే డెఫినెట్ గా ఉండాలి మీరు. ఎందుకంటే నేను ఒక క్వశ్చన్ చెప్తానండి, ఇక్కడ రాస్తాను, క్వశ్చన్ చెప్తాను, మీ దగ్గర రెడీగా బుక్ ఉందనుకోండి, దట్ విల్ బి ఈజీ. నేను అవసరం అయితే క్వశ్చన్ నెంబర్ కూడా చెప్తాను, మీకు అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తానండి. అందుకని సో ఆల్మోస్ట్ దీంట్లో కూడా ఆల్ ద క్వశ్చన్స్ విల్ బి కవర్డ్. టెక్స్ట్ లో ఉన్న ఏ క్వశ్చన్ ని వదిలిపెట్టాల, అన్ని క్వశ్చన్స్ దీంట్లో ఇచ్చాం మీకు సొల్యూషన్స్. సో అదే మళ్ళీ ఇప్పుడు దీనికి వీడియో కూడా ఇస్తున్నాం. సో మంచి అవకాశం, జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇప్పుడు నేను వ్యాపార గణితం స్టార్ట్ చేస్తున్నానండి. దీంట్లో వ్యాపార గణితం అంటే చాలా కాన్సెప్ట్స్ ఉందా చెప్పాక, మొదట నిష్పత్తి దీంతో స్టార్ట్ చేయాలి, ఇది సమీకరణాలతో. అయితే మనం అది చెయ్యం, మనది ఎందుకంటే కొద్దిగా లిటిల్ బిట్ డిఫరెంట్ అండి. ఎందుకంటే మనది అకాడమిక్, ఇది ఎడ్జిటి వాళ్ళది ఏంటంటే కొద్దిగా లిటిల్ కాన్సన్ట్రేషన్ థియరీ మీద ఎక్కువ ఉంటుంది. మిగిలిన వాడు వేరే అర్థమెటిక్కి దీనికి కొద్దిగా తేడా ఉంటుందండి. వ్యాపార గణితం అన్నా సరే థియరీ మీద, అంటే ఈ పార్ట్ ఓకే, అంత ఇదేం ఉండదు, పర్లేదు, రైట్ అండి. ఓకే, దీంట్లో మొదట నేను స్టార్ట్ చేసి కొద్దిగా బ్రీఫ్ ఇంట్రడక్షన్. వ్యాపార గణితంలో ఏంటంటే ఈ క్వాంటిటీస్ ఉంటాయి కదా, రాసులను పోల్చటం. రాసుల్ని పోల్చటానికి 2 పద్ధతుల్లో పోలుస్తాం మనం. క్వాంటిటీస్ని పోల్చాలనుకోండి 2 పద్ధతిలో పోలుస్తాం. ఉదాహరణకి నీ దగ్గర ఒక 20 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి. నేనంట, అయ్యా నీ దగ్గర కంటే నా దగ్గర 5 రూపాయలు ఎక్కువ ఉన్నాయి అంట. అంతే కదండి, నీ దగ్గర కంటే నా దగ్గర 5 ఎక్కువ, లేకపోతే నేను 5 తక్కువ ఉన్నాయండి నా దగ్గర అంటావు నువ్వు. అది అంటే అట్లా ఏం చేస్తాం అక్కడ మనం, ఈ పోలిక అనేది దేంతో 2 రకాలుగా, ఒకటి తేడాతో పోలిక, ఒకటి డిఫరెన్స్తో అనమాట. భేదంతో పోలిక, తేడా అన్న భేదం అన్నాం, లేదా తేడా అంటే వేరే మీనింగ్ ఏమైనా మారుతుందా? భేదంతో పోలిక ఒకటి. రెండోది ఏంటంటే, అలాగే నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 25 రూపాయలు ఉన్నాయి అనుకోండి, అంటావు నువ్వు. ఏమని? మీ దగ్గర కంటే నా దగ్గర డబల్ ఉన్నాయండి అంటావు. డబల్, రెట్టింపు ఉన్నాయి, లేదా 3 రెట్లు ఉన్నాయి, సగం ఉన్నాయి, ఇటువంటివి చెప్తాం కదా. అదేంటి? భాగహారంతో పోలిక రెండోది. సో వెరీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి, ఇటువంటి చెప్పుకోకుండా ముందుకెళ్ళలేము. రెండో పోలిక ఏంటంటే భాగహారం ద్వారా రాసుల్ని పోల్చడం అనేది సెకండ్ వే, రైట్. అయితే ఈ భేదంతో పోల్చడం అనేది చాలా చిన్న విషయం, చాలా తేలిక కదా కాన్సెప్ట్ వల్ల, అది చాలా ఈజీ కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత లేదు. భాగహారంతో పోల్చాలి. భాగహారంతో పోల్చేవి వ్యాపార గణితంలో, బిజినెస్ మ్యాథమెటిక్స్ లో 3 ఉన్నాయండి. ఒకటి భిన్నము, రెండోది నిష్పత్తి, మూడోది శాతము. ఈ 3 విధాలుగా పోలుస్తాం. మొదటిది భిన్నము, ఇవన్నీ కూడా దేంతో? భాగహారముతో పోల్చే విషయాలండి. భిన్నము, నిష్పత్తి, శాతము, రైట్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తా నేను. పోలిక అనేది ఎప్పుడూ కూడా ఒకే విషయం, ఒకే దానికి సంబంధించింది, ఒకే రకంగా ఉన్న వాటిని పోలుస్తాం. నా వయసుని నీ బరువుని పోలుస్తామా? పోల్చాం కదా. మన 2 వయసులు పోలుస్తాం, లేదా 2 బరువులు పోలుస్తాం, అంతే. పోలిక ఎప్పుడైనా సరే ఈ పోలిక అనేది ఒకే విధమైన రాసుల మధ్య మాత్రమే ఉండాలి. ఇంకా వేరే నేను అక్కడ చెప్పను. అందుకని ఒకే విధమైన రాసుల మధ్య మాత్రమే పోలిక ఉండాలి. అందుకని నేను అక్కడ మామూలుగా చెప్పేటప్పుడు అది చెప్పను, అందుకని ఇప్పుడు చెప్తున్నా, రైట్. ఓకే, దీనికి వచ్చేద్దాం. 3 రకాలు చెప్పుకున్నామండి, భిన్నము, నిష్పత్తి, శాతము. ఏంటి తేడా వీటికి? మొదటి చెప్పుకునేది భిన్నం. ఆల్మోస్ట్ దీంట్లో ఈ 2 ఒకటే, భిన్నము, శాతం. ఏంటి నిష్పత్తి? ఏంటయ్యా అంటే భిన్నాన్ని మనం ఇలా రాస్తాం, A/B అని రాస్తాం. భాగహారమేగా,
ఏని బితో భాగహారంతో పోల్చాం, ఏని బితో భాగించాం. నిష్పత్తిని నువ్వు ఇలా రాస్తావు, ఏమని రాస్తావు? A:B అని రాస్తావు. ఈజ్ అంటే దీని అర్థం ఈజ్ టు అంటాం కదా, దీన్ని తెలిసిందే కదండి. తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే పోనీ రాస్తున్నా, దాన్ని ఏమని చదువుతాం అంటే ఈజ్ టు. అది నిష్పత్తి డివైడెడ్ బై కదా, దీని అర్థం ఏంటి? ఈజ్ టు అంటే డివైడెడ్ బై అని అర్థం. సో ఇది భాగహారమే, ఇది భాగహారమే. ఇదిగో భిన్న రూపం ఇది, నిష్పత్తి రూపం ఇది, అంతే తేడా. ఇంకా కావాలంటే ఇదిగో దీన్ని ఏమంటామంటే మనము లవము అంటాం, దీన్ని ఏమంటామంటే హారము అంటాం. రైట్. ఈ ఫార్మాట్ లోకి వచ్చేసరికి దీన్ని ఏమంటామంటే పూర్వపదము అంటాం, అలాగే దీన్ని ఏమంటామంటే పరపదము అంటాం. సో అంతేనండి తేడా, రెండు ఒకటే. అంటే A/B అని పెట్టి దాన్ని లవము హారం అన్నా, A:B అని పెట్టి పూర్వపదము పరపదం అన్నా దేర్ ఇస్ నో డిఫరెన్స్ అండి, రెండు ఒకటే. ఊరికే దాని ఫార్మాట్ సూచించే రూపం తేడా అంతే. A/B A:B అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక నుంచి నేను A/B అని నిష్పత్తి అన్నాను అనుకో, ఇదేంటి భిన్నాన్ని నిష్పత్తి అంటున్నాడు అనుకోవద్దు. అలాగే A:B అని భిన్నం అన్నాను అనుకోండి, పట్టించుకో, రెండు ఒకటే. ఇదేంటండి శాతం కూడా అదే రూపం అన్నారు, అది కూడా అంటే ఈ మూడు కూడా భాగహారంతో పోల్చేదానికి మూడు వివిధ రూపాలండి. ఈ రెండు అది కూడా ఇంకా దగ్గర, ఈ రెండు అయితే ఒకటే అసలు. ఓకే, ఇది కొద్దిగా తేడాగా ఉంటది, అయినా అది కూడా అదే రూపం. అయితే నేను ఇక్కడ ఇది సందర్భం కాదు ఇప్పుడు చెప్పడం, నెక్స్ట్ టాపిక్ లో వచ్చినప్పుడు, శాతాలు వచ్చినప్పుడు నేను చెప్పి నేను విషయం మీకు గుర్తు చేస్తా. ఇంతవరకు వెరీ జనరల్, వెరీ బ్రీఫ్ ఇంట్రడక్షన్. అంటే ఎట్లా పుట్టి ఇదంతా పోలిక ద్వారా పుట్టిందండి వ్యవహారం. పోలిక ఎట్లా? ఒకటి తేడాతో పోల్చడం, రెండు భాగహారంతో పోల్చడం. భాగహారంతో పోల్చే పద్ధతులు ఏంటి? ఈ మూడు పద్ధతులే వ్యాపార గణితానికి ఆయువు పట్టండి. సరే, ఇప్పుడేదో నిర్వచనం చెప్పాము, ఏంటి భాగహారంతో పోల్చడం అన్నాం నిష్పత్తి అంటే. ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి దానికి. ఖచ్చితమైన నిర్వచనం ఏంటంటే నిష్పత్తి అంటే, జాగ్రత్త చూడండి, ఒక రాశి మరొక రాశికి ఎన్ని రెట్లో చెప్పేది. ఓకే, ఒక రాశి మరొక రాశికి ఎన్ని రెట్లో చెప్పేది. ఇందాక మనం చెప్పుకున్నాం, నీ దగ్గర 25 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయని నేను అంటాను అనమాట. నీకు డబల్ ఉంది, రెట్టింపు ఉన్నది అంటాం. లేకపోతే 3 రెట్లు, 4 రెట్లు, ఇవన్నీ నిష్పత్తులేనండి. నేను అంటాం రెట్టింపు. రెట్టింపు అనేది ఒక నిష్పత్తే. రెట్టింపు అంటే ఏంటను? అలాగే 3 రెట్లు, 3 రెట్లు అనేది ఒక నిష్పత్తే. రెట్టింపు అంటే అర్థం 2:1 అని. 3 రెట్లు అంటే అర్థం ఏంటంటే 3:1 అని అర్థం. అంతే తప్ప రెట్టింపు అనేది వేరేది అనుకోవద్దు. రెట్టింపు అనేది ఒక నిష్పత్తి, ఆ నిష్పత్తి యొక్క రూపం, దాని విలువ 2:1. అలాగే 3 రెట్లు అంటే 3:1, ఇంకేదన్నా సరే. ఇది ఒక పద్ధతి చెప్పుకోవటం. ఆర్ ఇంకో రకంగా చెప్తాం దీన్ని, ఒక రాశి వేరొక రాశిలో ఎన్నో వంతు అంటే ఎంత భాగం. ఇప్పుడు మనం ఉన్నాం కదండి, నీ దగ్గరికి నా దగ్గర డబల్ అని చెప్తాం. నేను చెప్తే నీకంటే నా దగ్గర డబల్ ఉన్నాయి బాబు, డబుల్ అన్నాం. నువ్వేమంటావు? సార్ మీ దాంట్లో సగం ఉన్నాయండి నా దగ్గర అంటావు. ఓకే, నా దగ్గర మీ దగ్గర సగం, దాన్నే ఇంకో రూపంగా చెప్తామండి అంతే. దీనికి రెట్టింపు అన్నాం అక్కడ, నేనైతే రెట్టింపు అన్నా, నువ్వైతే ఏమంటావు? సగం అంటావు. అదే రాశాం, ఒక రాశి వేరొక రాశిలో ఎన్నో వంతు లేదా ఎన్నో భాగం చెప్పేది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సగము అన్నాం అనుకోండి, సగం అంటే తెలుసు కదా, 1/2 ఆర్ 1:2, లేదా పావు అంటావు. పావు అంటే తెలుసు కదండి, 1:4. నేను ఎప్పుడన్నా తర్వాత లెక్కల్లో 2 రెట్లు లేదా సగము ఇటువంటి మాటలు వస్తే నేను అడిగాను అనుకోండి, నిష్పత్తి ఉందా దీంట్లో అంటే ఉంటది, అది గుర్తుంచుకోండి. అంతేగాని 2 రెట్లు అనేది నిష్పత్తే, రెట్టింపు 3 రెట్లు ఇవి నిష్పత్తి అనేది ప్రతి నిమిషం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏంటంటే నిష్పత్తుల్లో రకాలు, నిష్పత్తులు భిన్నాలు రెండిట్లో రకాలు చెప్పుకుందాం. లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది అది, ఎందుకంటే భిన్నాలు కూడా టాపిక్ ఉంటుంది కదా, అందుకోసం అనమాట. అయితే నిష్పత్తుల్లో రకాలు వ్యాపార గణితం రిలేటెడ్, భిన్నాల్లోది మన బుక్లోది కాబట్టి జాగ్రత్త చూసుకోండి. తేడా తెలియాలి. ముందు నిష్పత్తిలో చెప్పేస్తున్నానండి, కొద్దిగా చిన్న తేడా. నిష్పత్తిలో రకాలు మొదటిది, ఫస్ట్ది ఏంటంటే ఒకటి కన్నా తక్కువ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్లీజ్. ఒకటి కన్నా తక్కువ నిష్పత్తి. ఒకటి దాన్నే, ఇదిగోండి, దాన్ని ఏమంటామంటే మనం ఇలా చూపిస్తాం, లెస్ దాన్ అంటాం. దీని అర్థం తెలియాలి, తెలియని వాళ్ళు ఉంటారు. అది చూసుకోండి, లెస్ దాన్. దీని అర్థం లెస్ దాన్ అంటే ఇదిగో చిన్నది అని, ముక్కు ఉంది కదా, గుర్తు కోసమే చెప్తున్నా, చిన్నది. అలా ఇట్లా వేసామనుకోండి, ఇదిగో పెద్దది, ఈ చిన్నది, ఇది పెద్దది కదండి, ఇది చిన్నది. ఒకటి కన్నా తక్కువ అంటే లెస్ దాన్ 1 అని, లెస్ దాన్ 1. ఒకటి కన్నా ఇదిగో తక్కువ, దేనికన్నా ఒకటి కన్నా. సో ఈ ముక్కు అర్థం చిన్నది అని, ఇదిగో ఈ వెడల్పుగా ఉంది కదా, దీని అర్థం పెద్దది అని. ఓకే, రైట్ అండి. ఒకటి కన్నా తక్కువ
అంటే <1, దాన్నే <1 అంటాం. ఇదిగోండి 3/4 ఉందనుకోండి, 3/4 ఇది 4 పోద్దా దాంట్లో, ఒకసారి కూడా పోదుగా, అంటే 1 కంటే తక్కువ కాదు. ఏదో 7/9 ఉందనుకోండి, 9 పోద్దా దాంట్లో, పోదు కదండి, ఒకసారి కూడా పోదుగా, అంటే 1 కంటే తక్కువనే అర్థం. అంటే అర్థం ఏంటి, ఒకసారి కూడా పోదు, ఒకసారి కూడా పోదు అంటే కింద దాని మీద పైన ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి. ఈ కింద దాని మీద పైది తక్కువగా ఉండాలి. ఓకే, అంటే అదే రాస్తున్నానండి. లవము చిన్నది, దాంట్లో ఏంటంటే లవమన్నా పైదన్నా ఏదన్నా సరే, చెప్పా కదా ఇందాక చిన్నది. ఎందుకంటే చెప్పాం కదా ఒక్కసారి కూడా పోదు, ఒక్కసారి కూడా పోదు కాబట్టి. రైట్. రెండోది 1 కన్నా ఎక్కువ, 1 కన్నా ఎక్కువ. ప్రస్తుతం నిష్పత్తుల్లో చెప్తున్నామండి, చూసుకోండి. 1 కన్నా ఎక్కువ అంటే దీని అర్థం >1. ఇదిగోండి, గ్రేటర్ అంటే పెద్దది 1 కన్నా అని చదువుకుంటాం. సో దీంట్లో ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 7/3 ఉందనుకోండి, 7 లేకపోతే 5, ఫస్ట్ 5 ఎన్నిసార్లు పోద్ది, ఒకసారి పోద్ది, ఇంకా కొద్దిగా మిగులుతుందిగా, అంటే 1 కంటే ఎక్కువే. ఒకసారి పోద్దండి, ఇంకా మిగులుతుందిగా, 1 కంటే ఎక్కువే. రైట్, అంతవరకు బాగానుంది. ఏదో 15/7 ఉందనుకోండి, చూడండి 2 సార్లు పోద్ది, అంటే 1 కంటే ఎక్కువే కదండి. కాబట్టి 1 కంటే ఎక్కువ అంటే ఏంటి, పైన పెద్దది ఉండాలండి, పైన పెద్దది ఉండాలి. అంటే ఏది, లవము పెద్దది. దీంట్లో ఏంటయ్యా అంటే లవము పెద్దది. రైట్. ఇక మూడో రకం ఏంటయ్యా అంటే 1కి సమానం అండి, 1కి సమానం. దట్ ఈస్ ఈక్వల్ టు 1. దీంట్లో ఎట్లాగండి, 1కి సమానం అంటే ఇలా ఉందనుకోండి, 7/7 2 సమానంగా కొట్టుకుపోయి 1 వస్తుంది. లేదంటే 11/11 ఒకసారి పోయి 1కి సమానం, ఒకసారే పోద్ది ఖచ్చితంగా, ఏం మిగలదో తగ్గదు. కాబట్టి 1కి సమానం. దీన్ని ఏమంటారంటే లవహారాలు సమానం. దీంట్లో లవహారాలు సమానం. ఇవి నిష్పత్తిలో 3 రకాలు, గుర్తుంచుకోండి. మొదటిది 1 కంటే తక్కువ, రెండోది 1 కంటే ఎక్కువ, మూడోది 1కి సమానం. 1 కంటే తక్కువ అంటే లవం పైన చిన్నదిగా ఉండాలి. అప్పుడు ఎందుకని, ఒక్కసారి కూడా పోదు. దీంట్లో 4 ఉందంటే 3లో ఒక 4 దాన్ని దాటి వెళ్ళిపోయాం, ఒక్కసారి కూడా పోదు అంటే 1 కంటే తక్కువ. అలాగే లవము పెద్దది, ఒకసారి పోయింది, 1, 2, 3, 4 ఎన్నోసార్లు పోద్ది కదా, ఇంకా కొద్దిగా మిగులుతుంది కదండి, అందుకని 1 కంటే ఎక్కువ. మూడోది ఏంటంటే 1కి సమానం, ఖచ్చితంగా పైన కింద సమానంగా ఉండేది. రైట్. ఇది నిష్పత్తుల్లో అంటే ఇలాంటి క్లాసిఫికేషన్ చెప్పుకుంటాం. అదే మరి భిన్నాల్లో అయితే చెప్పాక ఇందాక 2 కలిపి చెప్పుకుందాం. భిన్నాల్లో మన బుక్స్ లో ఉంటది, అందుకని చూసుకోండి. భిన్నాల్లో వేరేగా భిన్నాల టాపిక్ చెప్పుకుంటే మళ్ళీ చెప్తాను, అయినా సరే ఇక్కడ కంపారిటివ్ గా చూసుకోండి. ఇదిగోండి, దీన్ని ఏమంటారంటే ఈ టైపు దాన్ని క్రమభిన్నం అంటాం. క్రమభిన్నం అంటే ఐడియా ఉంది కదా, ఎంత పైన చిన్నది ఉంటే క్రమభిన్నం అంటాం. చెప్పాక 1 కంటే తక్కువ నిష్పత్తి అన్నాం, నిష్పత్తి రకాలు ఇట్లా. సో ఆ సందర్భంలో పైన చిన్నది ఉంటే దాన్ని ఏమంటాం అంటే క్రమభిన్నం అంటాం. ఇక్కడ ఉన్నదండి అసలు విషయం. ఇక్కడ ఏంటంటే ఈ రెండింటిని కలిపి అపక్రమ భిన్నము అంటామండి. ఈ రెండింటిని కలిపి అపక్రమ భిన్నం అంటాం. ఇక్కడ 2 రకాలే, ఇక్కడ లాగా 3 రకాలు కాదండి. ఇదిగోండి, కింద దానికంటే హారము కంటే లవము ఎక్కువైతే అపక్రమ భిన్నం. రైట్. ఆ కన్వర్షన్స్ అవి వేరే చెప్పుకుంటాం. లవహారాలు సమానమైనా కూడా అది అపక్రమ భిన్నమే. ఈ సందర్భం కూడా, ఇది కూడా అపక్రమ భిన్నమే. ఈ రెండింటిని కలిపి క్లాసిఫై చేశారు. భిన్నాల్లో మాత్రం నిష్పత్తులో చెప్పుకునేటప్పుడు వేరుగా చెప్పుకున్నాం. అలాగే దీన్ని, ఇది 1కి సమానం కదా, అందుకని దీన్ని ఇంకొక మాట కూడా అంటారు, దీన్ని ఏకకం అంటాం, యూనిటీ అంటాం కదా, ఏకకం అని కూడా అంటారు. ఓకే, దీనికి సంబంధించిన ఒకసారి ఇది మళ్ళీ భిన్నాలు, వేరే భిన్నాలు ఒక సపరేట్ టాపిక్ ఉంటుందండి, చెప్పుకుంటాము, అప్పుడు వస్తుంది. అయినా సరే దీనికి దానికి ఇక్కడేమో 3 రకాలని చెప్పారు, అక్కడ 2 అని ఏంటని కూడా చూసుకోండి. ఇక్కడ ఏంటంటే 1 కన్నా తక్కువ, 1 కన్నా ఎక్కువ, 1కి సమానం. బట్ ఇక్కడికి వచ్చేసరికి, భిన్నాల్లోకి వచ్చేసరికి దీన్ని క్రమభిన్నం అంటాం. ఈ 2 కలిపి అపక్రమమే. ఇది అపక్రమమే, ఇది అపక్రమ భిన్నమే. దీంట్లోనండి నిష్పత్తులు చాలా వైడ్ సబ్జెక్ట్ టాపిక్ అండి ఇది. అంటే మనకు చెప్పాగా, దిస్ ఇస్ ద బేస్ ఫర్ ఆల్, అన్నిటికీ మీకు బేస్ కాబట్టి. ఇదిగోండి, నాకు ఇలా ఉంది 5/8, 7/10, 11/14, 10/13 ఇలా నిష్పత్తులు ఇచ్చాం. అయినా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. వీటిలో ఏది పెద్దది అని అడుగుతాడండి.
ఏలో 2 క్వశ్చన్స్ ఇచ్చాం, ఇది ఒకటి, దానికి రూల్ ఏదో నేను చెప్తాను, పైన గ్యాప్ ఉంచాను మీకు రాయడం కోసం. ఏది పెద్దది అని అడుగుతాడు. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా 1 కంటే తక్కువ, అంటే పైన చిన్నది అంటే 1 కన్నా తక్కువ నిష్పత్తులు. అలాగే ప్రతి దాంట్లోనూ కూడా ఇక్కడ ఎంత తేడా 3, ఇక్కడ ఎంత 3, ఇక్కడ 3, ఇక్కడ 3. అలాంటి సందర్భంలో అటువంటి సిచ్యువేషన్ వస్తే అంటే 1 కంటే తక్కువ నిష్పత్తి అయి ఉండి, లేకపోతే లవము చిన్నగా ఉండి పైన చిన్నగా ఉండి 2 భేదం లవహారాల భేదము అన్నిటికీ సమానమైతే ఏది పెద్దది అంటే మన కళ్ళకి ఎక్కడ పెద్ద అంకెలు కనబడితే అదే, పెద్ద సంఖ్యలు ఎక్కడ కనబడితే అది, ఇదిగో ఇది పెద్దది, ఇంకేం ఆలోచించక్కర్లేదండి. అలాగే ఇక్కడ చెప్పేయచ్చు మీరు ఆటోమేటిక్గా, కింద పెద్దది ఏదయ్యా అంటే ఇది. ఇట్లా ఏది పెద్దది అంటే ఇలా 1 కన్నా తక్కువ భిన్నాలకు లేదా పైన చిన్నగా ఉన్న భిన్నాలకు లవహారాల భేదం, 2 భేదము సమానంగా ఉంటే ఓకే, పెద్ద విలువలు ఎక్కడుంటే అదే పెద్దది, ఎత్తుక్కోవటమే. ఓకే ఇది పెద్దది, ఇక్కడ చూసామనుకో ఇది పెద్దది. నెక్స్ట్ ఇక దీంట్లో చిన్న అంటే మొదట థియరీ ఎక్కువ ఉంటుంది కొద్దిగా, జనరల్ మీకు బాగా యూజ్ అవుతుందండి. అది మెయిన్ కాన్సెప్ట్స్కి వెళ్ళే ముందు సమాన నిష్పత్తులు, ఇక్కడ దీంట్లో కూడా 1 or 2 మంచి పాయింట్స్ ఉంటాయి. సమాన నిష్పత్తులు కాన్సెప్ట్ మనం చెప్పుకుంటా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి, నాకేంటంటే 3/4 ఉంది నిష్పత్తి అనుకున్నాం. చెప్పాక నిష్పత్తి అన్నా భిన్నమన్నా అడ్జస్ట్ అయిపోండి, ఎట్లా ఇచ్చినా సరే. నేనేం చేస్తానంటే దీన్ని పత్తి అచ్చవేసాను అనుకోండి, దాని పత్తి అచ్చవేసాను అనుకోండి, కింద ఊరుకోదండి, నన్ను కూడా ఎచ్చమంటది. దాన్ని కొడితే నన్ను కూడా కొట్టమంటది అనమాట. వెంటనే దీన్ని పత్తి అచ్చవేస్తే దీన్ని కూడా పత్తి అచ్చవేయాలి. అప్పుడు ఆ విలువలు ఎలా ఉంటాయంటే మనం అంటాం లవహారములను 10తో 2 కూడా ఒకే విలువతో గుణించాం, ఆ భిన్నం యొక్క విలువ మారదు. రైట్. అట్లాగే ఇంకోటి ఇలా ఉంది, నాకు 25/35. మనం వెరీ ఫ్రీక్వెంట్ గా మనం చేస్తామండి క్యాన్సిలేషన్ అని. ఏంటి దీంట్లో 5 ఏకం ఎన్నిసార్లు పోయింది, దీంట్లో 5 సార్లు, మళ్ళా 5 ఏకం దీంట్లో ఎన్నిసార్లు పోయింది 7 సార్లు, దాన్ని 5/7 అంటాం. ఇదే నిష్పత్తిని మనం వెరీ కామన్ గా చేసేస్తూ ఉంటాం. ఇదే రూలు ఏంటి, లవహారములను ఒకే విలువతో భాగిస్తాం. 5తో దీన్ని భాగించాం, అలాగే 5తో దీన్ని భాగించాం. లవహారములను బేసిక్ ఇప్పుడు ఏంటంటే ఒకే విలువతో గుణించిన లేదా ఒకే విలువతో భాగించిన ఆ భిన్నము లేదా ఆ నిష్పత్తి యొక్క విలువ మారదు. ఓకే, మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలా A/B అండ్ ఏదో ఇలా ఇంకొక నిష్పత్తి ఉంది. A/B ఒకటి, అలాగే C, వారంటి మధ్యన నిష్పత్తి. అసలే నిష్పత్తి అండి, మళ్ళా నిష్పత్తిలో భిన్నాలేంటి, అసలే నిష్పత్తి మళ్ళా నిష్పత్తిలో భిన్నాలేంటి అంటే రాయడం తప్పు కాదు, కానీ దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేం మనం. అందుకని వీలైనంత వరకు నిష్పత్తిని ఏం చేయాలంటే కనిష్ట పూర్ణాంకాల్లో రాసుకోవాలండి. ఇలా ఉంటే కొద్ది భిన్నంలో కాకుండా నిష్పత్తిని రిప్రజెంట్ చేసేటప్పుడు కనిష్ట పూర్ణాంకాల్లో రాసుకోవాలి. ఎలా, ఇదిగోండి ఇది ఇటు పట్టుకొచ్చేస్తాం, ఇదిగో ఇది ఇటు పట్టుకొచ్చేస్తాం, ఇది ఇటు పట్టుకొచ్చేస్తే AD, అలాగే ఇది ఎంత ఏమవుతుందండి BC, అంతే. AD BC అంటే అక్కడ రూల్ ఏంటయ్యా అంటే నిష్పత్తులను కనిష్ట పూర్ణాంకాల్లో తెలియజేయాలి. అంటే అది కంపల్సరీ అయితే ఏం కాదు, కానీ అలా తెలియజేస్తారండి. నిష్పత్తులను కనిష్ట పూర్ణాంకాలలో సూచించాలి లేదా రిప్రజెంట్ చేయాలి, ఎట్టయితే అట్ట. ఓకే అండి, దట్ ఈస్ సెకండ్ రూల్. థర్డ్ వన్ అండి, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్, డెఫినెట్ గా వచ్చేందుకు అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఏంటి, కొన్ని నిష్పత్తులు ఎలా ఉన్నాయి నాకు, ఒక నిష్పత్తి A/B, ఇంకో నిష్పత్తి C/D, ఇంకో నిష్పత్తి E/F అనుకుందాం. ఇవన్నీ 2, 3 లేదా 2 తీసుకోవచ్చు, 3 ఎన్నైనా. ఇవన్నీ కూడా Kకి సమానం అనుకోండి. A/B = C/D = E/F, ఇవన్నీ Kకి సమానం అనుకోండి. నేనేం చేశానంటే ఉన్న చోట అనుకోకుండా ఈ పైవన్నీ కూడేశాను అనుకోండి. అలాగే పైవన్నీ కూడాం కాబట్టి కిందవన్నీ కూడినా B + D + F, అప్పుడు కూడా దీని విలువ ఎంత అంటే Kనే. ఓకే అండి, ఈ 3 నిష్పత్తులు = K, ప్రతి నిష్పత్తి Kకి సమానం. మనం ఏం చేసాం, పైవన్నీ కూడా. సో పైవన్నీ కూడితే కిందది కూడా అలాగే కూడామనుకో, దాని విలువ ఎంత వస్తుందండి, Kనే వస్తుంది. రైట్, అంతవరకు బాగుంది. ఇంకా సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే దీన్ని 2 తెచ్చవేసి 2A అన్నా, దీన్ని 3 తెచ్చవేసి 3C అన్నా, ప్లస్ దీన్ని ఏదో -5E అన్నాను అనుకోండి. పైన ఇక్కడ ఏకి ఏ పరిక్రియ చేశామో ఏ 2తో పెట్టి కోటాం కదండి, బిని కూడా 2 పెట్టి, సో దట్ ఈస్ 2B ప్లస్ ఇదిగోండి సిని 3తో కదా 3C, కాబట్టి ఇది కూడా 3D మైనస్
దీన్ని 5 పెట్టి -5 కదా, అందుకని 5 పైన ఏ పరిక్రియ అయితే కింద కూడా అదే పరిక్రియ జరపాలి. అటువంటప్పుడు కదా 2 2 3 3 -5 అప్పుడు కూడా దీని విలువ ఎంత అవుతుందంటే కేనే అవుతుంది. ఈ మధ్య నేను ఎక్కడో చోట చూసే క్వశ్చన్ మన పేపర్స్ లోనే ఇలా ఇచ్చాడండి, చూడండి ఇలా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ MA + NC / MB + ND = ఎంత అన్నాడు. ఏమి చేశాడు, దీన్ని M పెట్టి కొట్టాడు. ఇదిగోండి ఇది కూడా M పెట్టి కొట్టాం. దీన్ని N పెట్టి NC కింద ఏమొచ్చింది ND సేమ్ వచ్చిందండి. అదే మూడోది ఉంది కదా, ఏమంటే తీసుకోలేదు అనుకోకర్లా, మన ఇష్టం, అది తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, ఇంకా ఉండి ఇంకా తీసుకోవచ్చు. ఇంతవరకే తీసుకున్నాం. దీని వాల్యూ కూడా కేనే చెప్పాక. కాకపోతే ఈ రెండు సేమ్. ఇక్కడ దీన్ని ఏ పరిక్రియ జరిపితే ఇక్కడ కూడా అదే పరిక్రియ నిర్వహించాలి. సేమ్ ఇక్కడ అంతే ఇక్కడ అంతే అన్నీ అంతే. సో అటువంటిప్పుడు కే. ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఏమండి 3 ఉన్నాయి కదా, 2 తీసుకున్నారు, అలా తీసుకోవచ్చా అనుకుంటారేమోనని నేను చెప్పింది కారణం అది. ఓకే, ఎన్నున్నా మనం 2 తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, దీనికి ప్రూఫ్లు అయ్యి అక్కర్లేదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 4వది ఏంటంటే చూడండి ఒకసారి, A/B = C/D అనుకోండి. అయినా అంటే అర్థమెటిక్ లో తగులుతాయండి. అటువంటప్పుడు దీని నుంచి మనం ఏం రాయవచ్చు అంటే A + B/B = C + D/D. సేమ్ అదే, అక్కడ ఏది జరిగింది ఇక్కడ కూడా అది. A + B/B = C + D/D. పెద్ద మనకి ఎక్కడ ఉపయోగపడవండి ఇవి. అంటే హయ్యర్ లెవెల్ మ్యాథ్స్ లో సింప్లిఫికేషన్, దాన్ని సూక్ష్మీకరించడానికి కొద్దిగా క్వశ్చన్ ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకోటి ఉంది, అది కూడా C/D అయినా A - B/B ఎంత అంటే C - D/D. ఇక్కడ ప్లస్ అయితే ప్లస్, ఇక్కడ మైనస్ అయితే మైనస్, అంతే. ఓకే, అది సార్ ఈ పేర్లు కూడా ఉన్నాయి, అవి మనకు అక్కర్లేదులేండి, ఊరికే చివరిలో చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఈ రెండింటి కాంబినేషన్, దీనికి కాంబినేషన్ ఏమంటాం, A/B = C/D అయితే రెండింటి కాంబినేషన్ అండి A + B/A - B = C + D/C - D. ఇదే ఈ రెండింటి కాంబినేషన్ A + B C + D, A - B రెండింటి కాంబినేషన్. అది A/B నిష్పత్తికి వర్గ నిష్పత్తి దాంట్లోనే ఉందిగా పేరులోనే. అది ఎంతయ్యా అంటే A² B². వర్గ నిష్పత్తిగా పేరులోనే ఉంది. వర్గమూల నిష్పత్తి అంటే √A/√B, వర్గమూలాలు కదండి. ఘన నిష్పత్తి, ఘనం అంటే క్యూబ్ కదా, A³ B³. ఘనమూల నిష్పత్తి అంటే √A/√B, ఘనమూల నిష్పత్తి. ఓకే అండి, ఒకసారి నోట్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకా క్రూషియల్ పార్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇక దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ 1 by 1 ఇప్పుడు వస్తాయండి. విలోమ నిష్పత్తి అంటే ఏంటి, ఆ పేరులోనే ఉంది. విలోమ నిష్పత్తి అంటే నిర్వచనం ఏంటంటే విలోమాల యొక్క నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే దట్ ఈస్ విలోమాల యొక్క నిష్పత్తి. విలోమం అంటే తెలుసుగా, ఏముందనుకో దాని విలోమం ఎంత. విలోమం అంటే బేసిక్ గా గుణకార విలోమం అని అర్థం అండి, చెప్తే తప్ప సంకలన విలోమం కాదు. కాబట్టి ఇప్పుడు A/B ఉందనుకోండి, A/B ఉంది, దీని యొక్క విలోమ నిష్పత్తి ఏందయ్యా అంటే నిర్వచనం ప్రకారం ఇది 1/A 1/B, అంతేగా. ఏకి విలోమం 1/A, బికి విలోమం 1/A, దట్ ఈస్ 1/A = 1/B. అక్కడ అయిపోలే. సరే ఇట్లా ఉంటే మరి మనం ఇలా ఉంచంగా నిష్పత్తిని, ఇందాక చెప్పుకున్నాగా. ఇదిగోండి బిని ఇటు కొట్టుకొస్తాం, ఏని ఇటు కొట్టుకుపోతాం, ఏమవుతుంది అప్పుడు అది B/A. సో A/B యొక్క విలోమ నిష్పత్తి B/A, అటుదిటు ఇటుదటు ఎట్లా వచ్చిందో చూసాం అంతే. ముందుకు B తర్వాత A. A/B యొక్క విలోమ నిష్పత్తి ఏంటంటే B/A, దట్ ఈస్ వన్ థింగ్. కాదు, రెండోది A/B/C యొక్క విలోమ నిష్పత్తి ఏంది, మన నిర్వచనం ప్రకారం ఇది 1/A 1/B 1/C. దీని వాల్యూ ఒకవేళ ఇది అనుకుంటారేమో, C/B/A కాదు, ఇది మాత్రం కాదండి. ఏమంటే దాన్ని తిరగొట్టాక దీన్ని కూడా తిరగ రాసేస్తాను, అత్యుత్సాహంతో చేయకూడదు, గుర్తుంచుకోండి. తిరగరాయడం కాదు, తిరగరాయడం అంటే A/B/C యొక్క విలోమం ఇంతవరకు ఓకే, కానీ దీని వాల్యూ ఇది కాదు. ఏంటి దాని వాల్యూ ఏంటి అది ఇప్పుడు చూద్దాం. చూడండి, దిస్ ఈజ్ ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి. దీని విలోమ నిష్పత్తి ఏదంటే చాలా సింపుల్ కనుక్కున్నాం చూడండి. మొదటిది కావాలి అంటే అది మూసేసి మిగిలిన 2 అచ్చవేయండి. BC వచ్చేసింది, ఫస్ట్ వచ్చేసింది. రెండోది కావాలి అంటే అది మూసేసి ఆ రెండింటిని అచ్చవేయండి, అంటే AC రెండోది వచ్చేసింది.
మూడోది కావాలి అంటే అదిగో మూడోది మూసి రెండింటిని అచ్చవేయండి, దట్ ఈస్ ఏబి. అది చేసింది విలోమ నిష్పత్తి. అది అంతేగాని విలోమ నిష్పత్తి అంటే గబుక్కున ఇక్కడ తిరిగేసినట్టు ఇక్కడ కూడా తిరిగేశారో పప్పులో కాలేసినట్టే, అలా చేయకూడదు. మొదటిది కావాలంటే అది మూసేయడం, ఆ 2 కొట్టు. రెండోది కావాలంటే అది మూసేసి మిగిలిన 2 కొట్టు. మూడోది కావాలంటే అది మూసేసి మిగిలిన 2 వచ్చేసింది విలోమ నిష్పత్తి. చాలా చాలా ఇంపార్టెంట్. రెండింటికంటే ఇది అలవాటు పడి ఉంటాం కదండి, ఎక్కడో కానీ తగలదు మూడింటిది మనకి. వాడు అడిగితేనప్పుడు ఓకే జాగ్రత్తగా చేసుకోండి. సరే 3 చెప్పాను, ఇంకా క్లారిటీగా గుర్తుండడం కోసం 4 కూడా చెప్తాను నేను. A:B:C:D దీనికి విలోమ నిష్పత్తి కావాలి నాకు. ఓకే అండి, రైట్. ఎందుకంటే డైరెక్ట్గా ఇది 8లా మొదటిది కావాలన్నప్పుడు అది మూసేసి కోట మిగిలిన వాటిని ఇది మూసేస్తే ఏ, మిగిలిన 3 ఎంత BCD అయిపోయింది. ఫస్ట్ వచ్చేసింది. రెండోది కావాలి అది మూసేయి, ఏమవుతుంది ACD. మూడోది కావాలి అది మూసేయి, ఎంత ABD. అది మూసేస్తే ఎంత అండి ABD. నాలుగోది కావాలి మూసేయి, అది ఏమవుతుంది ABC. వచ్చేసింది కదా. ఎన్నైనా చేయొచ్చు అట్లా. మొదటిది కూడా అంతే, మీరు చేసుకుంటే ఇదిగో చూడండి, మొదటిది కావాలనుకో ఇదిగో B, అదేగా B. రెండోది కావాలనుకో ఇదిగో A, దాని నుంచి వచ్చింది. సో అందుకని ఏంటంటే ఇది ఏదైనా సరే ఎలా చేసుకోవటం అంటే చూసారు కదా, అంతేగాని తిరగేసి రాయటం అనేది పెట్టుకోవద్దు. ఎలా చేయటం వచ్చింది కాబట్టి విలోమ నిష్పత్తి. అది దీని మీద 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం.